ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ, స్వర్గాన్ని కూడా వద్దు అని తిరస్కరించినటువంటి ఒక ముని ముద్గలుడి యొక్క చరిత్ర ఈరోజు చెప్పుకుందాం. పూర్వం ముద్గలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయన ఉంచె వృత్తితోటి జీవితాన్ని గడుపుతున్నాడు. ఉంచె వృత్తి అంటే పొలంలో పంట వేస్తారు రైతులు. ఆ పంట కోసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ కోసే సందర్భంలో రాలిపోయిన కంకులు మొదలైనవన్నీ ఏరుకుంటూ అవి ఇంటికి తెచ్చి వాటిని పిండిగా చేసి దాంతో జావ కాచుకొని తాను తన భార్య తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరైనా దాతలు ధాన్యాన్ని గనక దానం చేస్తే తాను అడగకుండానే స్వీకరిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఈ ముద్గల బ్రాహ్మణుడు పేదవాడే కావచ్చు, కానీ సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకున్నటువంటి మహానీతివంతుడు. లేనివాడే కావచ్చు, కానీ తనకు ఉన్నదాన్ని అతిథులతో కలిసి పంచుకొని తినేటటువంటి ఉదారమైనటువంటి హృదయం కలిగినవాడు. అంతేకాదు, ముద్గలుడు ఒక పక్షం పాటు ఉపవాసం ఉండే వ్రతాన్ని చేసేవాడు. పక్షం అంటే 15 రోజుల పాటు, అంటే పాడ్యమి రోజు నుంచి చతుర్దశి వరకు ఉపవాసం ఉండి పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజు మాత్రమే భోజనం చేసేవాళ్ళు. ముద్గలుడి యొక్క సత్యనిష్ట నానాటికి 3 లోకాల్లో కూడా వ్యాపించడం మొదలుపెట్టింది. దేవేంద్రుడు ఒకసారి పరీక్షించాలి అనుకొని దుర్వాస మహర్షిని ప్రార్థించాడు. ఈయన యొక్క దీక్ష ఎంతవరకు ఉందో చూడమని. అందువల్ల రుద్రాంశ సంభూతుడైనటువంటి దుర్వాస మహర్షి ముద్గలుడి యొక్క సంకల్పం ఎంత దృఢమైనదో పరీక్షించాలి అనుకున్నాడు. అందుకని ఒక యాచకుని వేషంలో ముద్గలుడి యొక్క ఇంటికి వచ్చాడు. ఏ రోజు వచ్చాడు? ఒక పౌర్ణమి రోజు వచ్చాడు. అంటే ఆ రోజు ముద్గలుడు ఉపవాస దీక్షను విరమించి భోజనం చేసే రోజు అన్నమాట. ఆహారం తీసుకునే రోజు. ఖచ్చితంగా ఆహారం తీసుకునే సమయానికి వచ్చాడు, మధ్యాహ్నం వేళకి. ముద్గలుడు తాను తయారు చేసుకున్నటువంటి పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నాడో లేదో ఇంటి ముందర యాచకుడు కనిపించాడు. భవతీ భిక్షాందేహి అన్నాడు. ఒంటి మీద సరిగ్గా గుడ్డ కూడా లేదు, జుట్టంతా జటలు కట్టేసున్నాయి. చూస్తుంటే క్రోధస్వరూపుడుగా కనపడుతున్నాడు. అటువంటి ఆ యాచకును చూసి ముద్గలుడు సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు. అతిథిక్కెల పూజార్హం విజానః అపి ప్రాకృతః అని రామాయణం చెప్పింది. అతిథి పామరుడైనా సరే, ఎటువంటి వాడైనా సరే పూజింప తగినవాడు. ఎందుకని అతిథి
విష్ణు స్వరూపం కాబట్టి. లోపలికి పిలిచి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. చక్కగా కూర్చోబెట్టి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఆ ఆహార పదార్థాన్ని అతడి ముందు ఉంచాడు. ఆ వచ్చినటువంటి దుర్వాసుడు, ఈయనకి తెలియదు దుర్వాసుడని, మనము చెప్పుకుంటున్నాం. ఆహారాన్ని తిన్నంత తిన్నాడు, మిగిలిందంతా ఒంటికి పూసుకున్నాడు. ఆ పైన తన దారిని తాను చక్కాపోయాడు. ముద్గలుడు ఆ 15వ రోజున కూడా నిరాహారంగా మిగిలిపోయాడు. ఈ విధంగా ప్రతిపక్షానికి తన ఉపవాసాన్ని విరమించేందుకు సిద్ధపడుతూ ఉండడం, అదే సమయంలో ఆ ఉన్మత్తుడు వచ్చి తిన్నంత తిని మిగిలింది నేలపాలు చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు జరిగింది. అంటే 6 పక్షాలు, 3 నెలలు గడిచిపోయింది. చివరికి దుర్వాసుడు ముద్గలుడికి తన యొక్క నిజ రూపంలో దర్శనమిచ్చాడు. చివరి పరీక్ష రోజు, ఓ ముద్గల, నీ ఆతిథ్యం, నీ ఉపవాస వ్రతం, నీ అతిథి పూజ అసాధారణమైనవి. నీ ఆకలిని కూడా లెక్క చేయకుండా వచ్చిన ప్రతిసారి పెట్టావు. అలా 6 సార్లు నన్ను సంతృప్తిపరిచావు. నీ వ్యక్తిత్వం ఇంత ఉన్నతమైనది కాబట్టే నువ్వు ఇన్నాళ్లకు కూడా ఆకలిని తట్టుకోగలిగావు, ప్రాణాలు నిలబెట్టుకోగలిగావు. ఆ శక్తే ప్రాణాలు నిలబెట్టింది. నీ దీక్షకు మెచ్చుకుంటున్నాను. దేవేంద్రుడు పంపిస్తే నేను వచ్చాను నిన్ను పరీక్షించడానికి. ఆయన అంటూ ఉన్నాడో లేదో దేవేంద్రుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ముద్గల, నీకు స్వర్గలోక ప్రాప్తిని అనుగ్రహిస్తున్నాను అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుడు వరం ఇచ్చాడు. వెంటనే దేవదూతలు ముద్గలుడు యొక్క ఇంటికి వచ్చారు, ఒక విమానం తీసుకొని స్వర్గలోకానికి తీసుకుపోవటానికి. ఓ మహాత్మా, దేవేంద్రుడు మీకు ఇచ్చిన వరం మేరకి మేము వచ్చాము. ఇదిగోండి, ఈ దివ్య విమానాన్ని మీరు అధిరోహించండి, మిమ్మల్ని స్వర్గలోకానికి తీసుకువెళ్తాం అన్నారు. అప్పుడు ముద్గలుడు అన్నాడు, ఓ దేవదూతలారా, స్వర్గానికి వెళతాం బాగానే ఉంది, అక్కడ ఉండేటటువంటి మంచి చెడులు ఏమిటో నాకు ఒక్కసారి తెలియజెప్పండి అన్నాడు. ఆయన తెలియక అడగల, మన కోసం అడిగాడు. ముద్గలుడు అడిగిన తరువాత దేవదూతలు మొదలుపెట్టారు. ఓ మహాత్మా, స్వర్గం అనేది గొప్ప విశాలమైనటువంటి ప్రదేశం, అద్భుతమైనటువంటి భోగాలు ఉండేటటువంటి ప్రదేశం. నందనవనం ఉంది, ఉద్యానవనం, అద్భుతమైనటువంటి పారిజాత వృక్షం ఉన్నది అక్కడ, కల్పతరువు ఉన్నది, ఏది కావాలంటే అది ప్రసాదిస్తుంది. అప్సరో కాంతలు ఉంటారు, చక్కటి నృత్యం చేస్తారు, చక్కటి సుఖాలు అందిస్తారు వాళ్ళు. అక్కడ ఎప్పుడు చూసినా ఆనందమే తప్ప ఆకలి దప్పిక ఉండవు, సుఖాలే తప్ప రోగాలు ఉండవు అని బాగా ఊరించారు. ఇదంతా విన్నాడు ముద్గలుడు. బాగానే ఉంది దేవదూతలారా, మీరు స్వర్గంలో కనిపించే సానుకూలతలు, మంచి విషయాలు మాత్రమే చెప్పారు, మరి అక్కడ ఏదైనా దోషాలు ఉన్నాయా అని అడిగాడు. ఇదే మనం జాగ్రత్తగా గమనించాల్సింది. ముద్గలుడు యొక్క ప్రశ్నకి దేవదూతలు కాస్త ఇబ్బంది పడ్డారు. మహాత్మా, భూమి మీద ఉన్నప్పుడు చేసినటువంటి పుణ్యాల వల్ల స్వర్గలోకం ప్రాప్తి లభిస్తుంది కదా, అయితే అక్కడ భోగాలు అనుభవించేటటువంటి అవకాశమే ఉంటుంది, కానీ మళ్ళీ పుణ్యం చేసే అవకాశం మాత్రం ఉండదు. పైగా మీరు స్వర్గంలో సుఖాన్ని అనుభవిస్తున్న కొద్దీ ఆ పుణ్యం తరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ పుణ్యం పూర్తిగా తరిగిపోతుందో, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, భగవద్గీత కూడా చెప్పిన మాట. వాళ్ళు అదే చెబుతున్నారు. పుణ్యం పూర్తయిందా మళ్ళా ఈ భూలోకంలో జన్మించాల్సి ఉంటుంది.
అలా స్వర్గాన్ని విడిచిపెట్టే సమయంలో మీ మనస్సు ఆవేదన చెందక మానదు అని కూడా చెప్పారు. పైగా భూలోకంలో ఏ జన్మ వస్తుందో ఎవరికీ తెలియదు అని చెప్పారు. దేవదూతల మాటలు విని ముద్గలుడు చిరునవ్వు నవ్వి, అయ్యా ఓ దేవదూతలారా, దేవేంద్రుడు నాకు వరం ఇచ్చారు, ఆ ప్రకారం మీరు వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ మీరు చెప్పే విషయాలను వింటూ ఉంటే ఈ స్వర్గలోకం మళ్ళీ సంసార బంధాన్ని కలిగించేదిగానే కనిపిస్తోంది నాకు. పుట్టుక చావుల చక్రంలో మళ్ళీ నన్ను దించేదిగానే ఉన్నది కదా. అబ్బే, నాకు అలాంటి స్వర్గం వద్దుగాక వద్దు. ఎప్పటికీ సంసారంలోకి రానటువంటి జన్మరాహిత్యం, పునరావృత్తి రహితమైనటువంటి స్థితి నాకు కావాలి. అదే మోక్షం, అదే కైవల్యం. పోతన గారు కూడా శ్రీ కైవల్యం కావాలని కోరుకున్నాడు. ఇక మీదట అలాంటి మోక్షం కోసమే నేను సాధన చేస్తా. దయచేసి మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిరండి అన్నాడు. వెళ్ళిపోండి అనకూడదు కదా అంటూ ఆ దేవదూతలని గౌరవంగా సాదరంగా సాగనంపాడు. వాళ్ళు చేసేది లేక వెళ్ళిపోయారు. అటుపైన సన్యాసాన్ని స్వీకరించాడు భార్య అనుమతితోటి. అడవికి వెళ్ళాడు, తపస్సాధన చేశాడు. చివరికి శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని సాధించాడు. అలాగే తన సాధనలో తెలుసుకున్నటువంటి విషయాలతోటి విఘ్నేశ్వరుడి యొక్క మాహాత్యాన్ని వివరించేటటువంటి ముద్గల పురాణాన్ని కూడా రచించాడు. అంతేకాదు విష్ణుమూర్తిని ఆది పురుషుడిగా పేర్కొంటూ ముద్గల ఉపనిషత్తును కూడా రచించినటువంటి మహనీయుడు. 108 ఉపనిషత్తుల్లో ముద్గలోపనిషత్తు కూడా ఒకటి ఉన్నది. అలాగే వినాయకుడి యొక్క చరిత్ర అంతా ముద్గల పురాణంలో రాశాడు. అటువంటి మహాత్ముని గురించి ఈరోజు మనం స్మరించుకునేటటువంటి భాగ్యం మనకు కలిగింది. ఈ అవకాశం మనకిచ్చినటువంటి మోహనవాణి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారామ మోహనరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. అంతేకాదు, తప్పకుండా అందరూ ఈ ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఉపన్యాసం మీకు నచ్చితే లైక్ చేసి మీ కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనివల్ల ఏంటంటే ఛానల్ని నిర్వహించే వాళ్ళకి ఒక ఉత్ప్రేరకంగా ఉంటుంది అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.